ఆస్పత్రులలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 14న సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్కే రహిమాన్ తెలిపారు. బుధవారం 11 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై పేదలకు సరైన వైద్య సదుపాయం అందించడం లేదన్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులలో రోగుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు పేద ప్రజలు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు గురవుతారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య సదుపాయాలు పూర్తిగా నీరు గారిపోయాయని, మెడికల్ మాఫియా అరికట్టాలని డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలలను పిపిపి పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చెయ్యడం సరికాదని ప్రభుత్వమే వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. షేక్ రెహమాన్ అని సిపిఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా మెడికల్ మాఫియా అనేది రాష్ట్రంలో విలయతాండం చేస్తుంది. ఈ నెల 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు జీవీఎంసీ గాంధీ పార్క్ దగ్గర ఈ పోస్టర్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు పెద్ద బడా కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజల దగ్గర నిలువు దోపిడీ అనేవి చేస్తున్నాయి. మరి ఈసీసీ కాడి నుంచి ఏ టెస్టులకు వెళ్ళినా కూడా వేలాది రూపాయలు ఈరోజు వెచ్చేసించే పరిస్థితి అనేది ఉంది. మరి దానికి సంబంధించి అసలు ఎంత అనేది కూడా ఈరోజు దాని మీద బహిర్గతం అనేది ఈరోజు చేయట్లేదు. దాని పెద్ద మెడికల్ మాఫియా జరుగుతుంది. రెండో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ సంబంధించి జన్ధన షాప్లోనైతే అదే డ్రగ్గు 20 రూపాయలు దొరికితే వేరే మెడికల్ దాంట్లోనే 100 రూపాయల దాకా కూడా దాని మీద తీసుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం అనేది ఎటువంటి చర్యలు అనేది లేదు. రెండోది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టారు. ఈ ఆరోగ్యశ్రీ గురించి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే కొన్ని టెస్టులు లేవని ముందుకుంటే కొన్ని డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇతర టెస్టులు తూతు మంత్రంగా చేసి పంపించడం అనేది జరుగుతుంది. గత గవర్నమెంట్ అనేది 25 లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ అనేది పెడితే ఈ గవర్నమెంట్ అనేది కనీసం 2.5 లక్షల కంటే ఎక్కువ దాని మీద వెచ్చేసించలేని పరిస్థితి అనేది ఉంది. ఈరోజు కేజీహెచ్ ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కనీసం వైద్య సౌకర్యాలను పూర్తిగా లేవు. ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ మీద ఇతర ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆ డబ్బులు అనేది మన కేజీహెచ్లో కానీ కావలసినవి ఏవైతే ఉన్నాయో అన్ని టెస్టులకి సంబంధించి ఆ సామాగ్రి అనేది అక్కడ పెడితే ప్రజలకు అనేది వైద్యం అనేది అందుబాటులో అనేది ఉండే పరిస్థితి అనేది ఉంటుంది. గత గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు అనేది తీసుకొచ్చింది. ఈ గవర్నమెంట్ 10 మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతుల్లో ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలో 2500 దాకా కూడా ఈరోజు ఏదైతే ఉన్నాయో సీట్లు అనేవి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ సీట్ కొనుగోలు చేయాలంటే గీతం యూనివర్సిటీలో 1.5 ఎడితే కానీ వచ్చే పరిస్థితి లేదు. మిగతా ప్రైవేట్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఉన్నదాన్ని లక్షలాది రూపాయలు వెచ్చేసించే పరిస్థితి ఉంది. ఇది కట్టుకోలేక చాలామంది విదేశాలకు వెళ్ళిపోయి 25 లక్షలు 30 లక్షలు కట్టుకొని మరి ఈరోజు మరి అక్కడ చదువుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు 10 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ఆధీనంలో నడిపితే అక్కడ ఉన్న ప్రాంతాల్లో వైద్యం కూడా ఉచితంగా ఉంటుంది, విద్య కూడా ఉచితంగా ఉంటుంది అనేది కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దీని మీద 14వ తారీఖు జరుగు నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. అరికట్టాలి, అరికట్టాలి. కూటమి ప్రభుత్వం మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. ప్రభుత్వ హాస్పిటల్ మందులన్నీ కూడా సరఫరా చేయాలి, చేయాలి, చేయాలి. పేదవాళ్ళకి వైద్యం అందేటట్టు ప్రభుత్వ హాస్పిటల్ మందులన్నీ సరఫరా చేయాలి, చేయాలి, చేయాలి. అన్యాయంగా దోచుకుంటున్న మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. కూటమి ప్రభుత్వం మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. కూటమి ప్రభుత్వం మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి, అరికట్టాలి, అరికట్టాలి. ప్రజలందరికీ వైద్య
వైద్యం అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి. జరుగుతున్న నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి. మెడికల్ మాఫియాను అరికట్టాలని నెల 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలని నెల 14వ తారీఖు జరుగుతున్న నిరసన